ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎదుట కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమని, ప్రజల దృష్టిని మరలించేందుకే ఈ ప్రయత్నమని మాజీ ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్కు ఏం చేశారనే విషయంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గజ్వెల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి 50 ఏళ్లకు సరిపోతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన కొట్టిపారేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ధర్నాలు, రాజకీయ ఆరోపణలు మానివేసి గజ్వెల్కు ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ అన్న మొన్న ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డికి చెమటలు ఉడుతున్నాయి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇదేం పద్ధతి అన్న? గజ్వెల్ నియోజకవర్గంలో నిధులన్నీ తీసుకుపోయారు అప్పుడు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే, ఈరోజు ఉన్నటువంటి నిధుల్ని రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేస్తే మరి ఈరోజు పోయి కేసీఆర్ గారి ఇంటి ముందు ఏ రకంగా ధర్నా చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇది మంచి పద్ధతి కాదు. రెచ్చగొట్టి ఆనందపడేటువంటి సంస్కృతి మీకుందేమో కానీ ఈ గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకు ఆ సంస్కృతి లేదు. మీరు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టించి, మొన్నటికి మొన్న మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం గ్రామ పంచాయతీ పైన దాడి చేస్తే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను గౌరవ కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమంటే సిద్ధం, లేకపోతే ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధుల్ని తీసుకొచ్చి ప్రజలలో మీరు మంచి చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మేము మంచి చేయకపోతే మమ్మల్ని గౌరవించరు. మీరు నిధులు తీసుకురండి, ఎందుకు నిధులు తీసుకొస్తలేరు? నిధులు మీరు తీసుకురాక ఈరోజు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేయడం చూస్తూ ఉంటే, అసలు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నాకు వీళ్ళు కూర్చుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గజ్వెల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు మా ఇంట్లో ముందు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు చేసేటువంటి కార్యక్రమాలకు. ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేసేటువంటి మీరు పరిస్థితి తీసుకొచ్చారంటే, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈరోజు మీరుండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఆ తర్వాత మాకు కూడా అధికారం రావచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడం మానేసి గజ్వెల్ నియోజకవర్గ ప్రజల పక్షాన అభివృద్ధిలో నిధులు తీసుకొచ్చి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గజ్వెల్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.